మొన్న కళ్ళు తిరిగి పడిపోయాను. అదొకటి నరాలన్నీ పిక్కొస్తున్నాయి. ఏంది ప్రభు నాకు ఇలా ఉన్నదని. నేను తండ్రి నాకు తగ్గిపోతే సాక్ష్యం చెప్తాను అని అన్నాను. అన్న ఒక 10 నిమిషాలకే నాకు దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. పాస్టర్ గారికి నమస్కారాలు. నా డిగ్రీలో అన్ని సబ్జెక్టులు పూర్తయితే సాక్ష్యం చెబుతాను. అలాగే మా తమ్ముడు 10th పాస్ అయితే నేను సాక్ష్యం చెబుతానన్న. దేవుడు అద్భుతంగా అతని ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఎస్ఐకే మహిమ. నేను ఒక ఆటో నడిపోతాను. ఆటో నడుపుతుంటే 10 నుంచి దర్శకొస్తుంటే ఒక బర్రెని గుద్ది పోయినా మళ్ళీ దాన్ని తప్పించినా మళ్ళీ వచ్చేలకు డోర్ ఊడిపోయింది. డోర్ ఊడి ఒక పాస్టర్ భార్య కేకలేస్తుంది. ఆపు 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 అనకుండా ఓ అంటుంది. ఏంది ఈ అమ్మాయి ఓ అంటుందని ఇట్ట తిరిగి చూసాను. ఇట్ట తీసుకుపోయి చెట్టు గుద్దుకుంది. ఆటో చెట్టు గుద్దు నాకు ఒక్క దెబ్బ కూడా తాగల. ఆ అమ్మాయికి ఏం దెబ్బ. దేవుడు క్షేమం ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నాకి నా కడుపులో నొప్పి, నా కాలు చేతులు నీరసంగా ఉంటే ఏసయ్యా నా కడుపులో నొప్పి, నా కాలు చేతులు లక్షణంగా ఉండి బాగుంటే నీకు సాక్ష్యం చెబుతానని రాత్రి ప్రార్థన చేసుకున్నా. బాగానే ఉంది. ఏసయ్య కడుపు నొప్పి నుంచి ఆ బిడ్డకు విడిపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నాకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చి 3 వెళ్ళి 4 వచ్చింది. 4 రాగానే ఒంగోలు తీసుకపోతే ఇది క్యాన్సర్ అమ్మా, కరెంటు పెట్టాలన్నారు. 33 కరెంట్లు పెట్టించుకున్నా. ఇప్పుడు 4వ సంవత్సరం వచ్చింది. బాగానే ఉంది. అబ్బాయికి పిల్లలు లేరు అన్నందుకు దేవుడు స్పష్టపరిచిండు అబ్బాయిని ఇచ్చి. కుటుంబములు దేవుడు చేసిన మేళ్ళన్నిటి బడి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ కలుగును. పాస్టరమ్మకు వందనాలు. పాస్టరమ్మకు వందనాలు. మా మరదలకి ఆపరేషన్ చేసుకుంటే సక్కరంగా అన్నీ జరిగితే సాక్ష్యం చెప్పుకుంటాను. అన్నీ బాగానే ఉంది. ఇప్పుడు సాక్ష్యం చెప్పుకుంటాను. దేవుడు ఆ బిడ్డకు చేసిన మేలును బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అన్నయ్యకి అమ్మగారికి వందనాలు. నేను చెప్పబోయే శాస్త్రం ఏంటంటే, మా తలంలోనే బోరు రూము 2 వేసినాం. మా తలంలోనే పిచ్చి చెట్లు 2 గబ్బుతుమ్మ చెట్లు ఉండే పెద్దవి. అవి ఇంటి మీనికి వస్తున్నాయి. రేకులు పగిలిపోతాయి. మేము పీకిస్తామంటే వాటిని కట్ చేయనిలా. ఆ అబ్బాయి కట్ చేయనిలా. ఇప్పుడు సంవత్సరం నుంచి మేము బాగా ఇబ్బంది పడుతున్నాం. గాలి తోలితే సారు అవి ఇంతలా ఉండే కర్రలు గబా గబా బాదుకుంటున్నాయి. రేకులు పడిపోతాయేమో, పగిలిపోతాయేమో, నైట్ ఇంట్లో వండుకునేదా అని చాలా బాధపడ్డాం. 3 సార్లు పాము వచ్చింది. అబ్బాయి ఇట్ట సంగతి అయ్యా, మేము చాలా ఇబ్బంది పడుతున్నామంటే, నేను బేకని నీ రేకులు పగిలిపోని ఏమన్నా కానీ ఆ రూము నాకు రావాలి, ఆ బోరు నాకు రావాలి, నేను దాన్ని నేను కట్ చేయి, నేను ఇంటి మీద పోతే పోయింది ఇల్లు అన్నాడు. ఇక సరేనని ఇప్పుడు సంవత్సరం 6 నెలల నుంచి నేను ఉపాసాలు ఉండి బాగా ప్రార్థన చేసుకుంటూ ఉపాసాలు ఉన్నప్పుడల్లా ఎట్టొకట్టయి చెట్లు పీకిచ్చాయా, మేము చేయొద్దు ఒప్పుకోడు. ఆ పిల్లోడు పీకనండు ఎట్టయ్యా అని. నేను మొన్న గురువారం రోజు ఆ అబ్బాయి తీసుకొచ్చి మోకేసి కొమ్మల చెట్టు బాగా ఇంటి మినిపోయింది. శుభ్రంగా మోకేసి ఎక్కడికెక్కడ కొమ్మలన్నీ కట్ చేసి ఇంటి మీద ఒక్క మండబడకుండా తీసేపించిండు. మరి ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక నాకు ఇప్పుడు మట్టి తోలితే వాళ్ళు ఎక్కడికెక్కడికి ఉందని గోల చేస్తారని భయం అవుతుంది. నా ఇంటి చుట్టూ ఏ గొడవ లేకుండా అన్నయ్యా, కోర్టుకు పోయిన ఇల్లు వచ్చింది, పొలం వచ్చింది. నా గురించి గట్టిగా ప్రార్థన చేయండి. ఎందుకంటే నీ కాడికి వచ్చినాకనే నేను ఎన్ని పొందుకున్నానయ్యా. ఇప్పుడు అక్కడి నుంచి కాడున్నప్పటి నుంచి వస్తున్నా. నా జీవితంలో చాలా మేలు చేశాడన్నయ్యా. ఇప్పుడు నా బిడ్డ వివాహానికి ఉంది, నా కొడుకు వివాహానికి వచ్చిండు, నా కొడుకు జాబు, నా ఇల్లు, నా బిడ్డ పెళ్ళి 3 ఉన్నాయి బాబాయ్ అన్నయ్య. గొప్ప కార్యాలు ఆ బిడ్డ పట్ల చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. 4 గ్రామాలు దత్తు తీసుకున్నా, 5వ గ్రామం మళ్ళీ సువార్తకు దత్తు తీసుకుంటా. నా జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేస్తాను. ఎందుకంటే ఆ సువార్త అందించిన వల్ల నాలాంటి వాళ్ళు ఎంతోమంది విని వస్తారని ఆశతో నేను ఇస్తా ఉండా. 5వ గ్రామం కూడా కడతా నేను. నాకు బాగాలేదని హైదరాబాద్ పోయినా, 3వసారి పోయినా బాగానే ఉండదని మందులు వచ్చిండ్రు సాక్ష్యం చెబుతానన్నా చెబుతాను. ఆ బిడ్డకు దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. వందనాలు అయ్యగారమ్మ. నేను 2 పోతు పిల్లలు మేపుకుంటే పోయిన సోమవారము 16,000కి అడిగిండ్రు. 16,000 గాజులు అయ్యాన్ని నేను అడిగితే, పోయిన మంగళవారం ఇక్కడ ప్రార్థనకు వచ్చి బుధవారం 20,000 అమ్మా అని అన్నారు. నేను కానుకలు ఒప్పుకున్నా, సాక్ష్యం చెప్పి కానుకలు ఇవ్వాలనుకున్నా.
వందనాలు. దేవుడు ఆ బిడ్డకు చేసిన మేలును బట్టి కృతజ్ఞతగా కానుక తెచ్చిందంట. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. హలో, వందనాలు అమ్మగారికి అయ్యగారికి. మరి ఈ అమ్మాయికి ఇద్దరు పాపలు అయ్యారు. పాపలు అయితే నేనే తీసుకొచ్చారు అమ్మాయిని. తీసుకొస్తే ఈ అమ్మాయికి అయితే తలనొప్పిని కత్తి ఇబ్బంది పడుతుంది. అన్నయ్య ప్రార్థన చేసిన తర్వాత పడిపోయింది. పడిపోయి డేటాకి ఈ బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత ఎన్నిసార్లు సాక్ష్యం చదువురు అమ్మాయి అన్న. ఆ అమ్మాయి ఎందుకో పాపం రాలేకపోయింది. ఇప్పుడు సాక్ష్యం మొన్న ఆదివారం వస్తే సాక్ష్యం చెప్పను కుదరదమ్మా అన్నాడంట. అందుకని మళ్ళీ నిన్న వచ్చేటి సంగతి అంటే చదువుతానమ్మా అని చెప్పా. బాబు పుట్టాడు. దేవుడు చేసిన మేలును బట్టి గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలమ్మా ఆ బిడ్డకి? 3 సంవత్సరాలు. అంటే 4 సంవత్సరాల క్రితం వచ్చిన ఆ బిడ్డ మళ్ళీ ఇప్పుడు చెప్తుంది సాక్ష్యం. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మా అబ్బాయి గుంటూరులో ఉన్నాడు, పని చేస్తుండు. బాగా జ్వరం వచ్చిందమ్మని 10 గంటలకు ఫోన్ చేసిండు. మళ్ళీ ఎరకాడ ఫోన్ చేస్తే నేనేం చేశాను అని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నా. తండ్రి, నేను ఏడుండి ప్రార్థన చేస్తున్నాను, నువ్వే ఆలకించాలయ్యా నా ప్రార్థనని ఫోన్ చేసి మళ్ళీ పొద్దున్న లేచి అడిగితే నాకు తగ్గిపోయిందమ్మా, బాగుంది, పనికి పోయినా అని అన్నాడు. మళ్ళీ రెండో సాక్ష్యం, ఈ గోడంతా ఈ అన్నం కానీ తినీలే, చీపిరి పట్టుకొని కసువు కానీ ఓడవనీలే, ఇదంతా నత్తుంది, వేసి రక్తం రుద్దుకొని ప్రార్థన చేసుకున్నా తగ్గిపోయింది. గోడ నొప్పిని ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. శనివారం రోజు బర్రె పోయిందమ్మా. బర్రె పోయి నేను నడవలేకపోలే. శనివారం పోయింది, ఆదివారం కూడా రాలే. సోమవారం తెల్లవారితో ప్రార్థన చేసుకున్నా. అయ్యా నేను మంగళవారం పోయి సాక్ష్యం చేస్తాను, బర్రె కానీ ఇంటికి వస్తుంటే సోమవారం రోజు పొద్దున్నే వచ్చింది బర్రె. తిరిగి వచ్చింది బర్రె. దేవునికి స్తోత్రం. ప్రార్థన గొప్ప కార్యం చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నాకు బాగలేకపోతే ఆసుపత్రి పోయినా. నీటి బుడకలు ఉన్నాయమ్మా, నీకు ఆపరేషన్ చేయాలి అన్నారు. ఎట్ట చేయాలి దేవుడు అని ప్రార్థన చేసుకొని మంగళవారం ప్రార్థన సాక్ష్యం చెబుతాను, నాకు శుభ్రంగా తగ్గిపోతాను అనుకున్నాను. మళ్ళీ మొన్న ఆసుపత్రి పోతే ఏమి లేదమ్మా, నీకు ప్రాబ్లం బాగా ఉందమ్మా అన్నారు. సాక్ష్యం చెబుతాను దేవుడు అనుకున్నా, తగ్గిపోయింది. గర్భసంచిని ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నాకు నా మనమడికి నా మనమరాలకి వాంతులు విరేచనాలు పోయిన వారంలో. మరి తగ్గిపోతే ప్రభువా నేను మంగళవారం పోయి సాక్ష్యం చెబుతానన్నా. మరి కుదరలే రావటానికి, వాళ్ళు ఊరికి పోయినరు. మళ్ళీ నా బిడ్డకు బాగలేదు, చెప్పలేదని, అందుకే మళ్ళీ వచ్చిన. నా బిడ్డకు మళ్ళీ జ్వరం దగ్గు ఉంటే తగ్గిపోయింది. ప్రభు స్వస్థపరిచాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. రాత్రి 12 గంటల కాడ నాకు బాగా మెడల నొప్పులు లేచినాయి. తలకాయ నొప్పి, రెక్కలు, నడుముల నొప్పులు బాగా నొప్పిగా ఉన్నాయి. ఆ ఎరకాడ ఆసుపత్రి ఏం పోతుంది దేవుడు అని ప్రార్థన చేసుకుని ఏసురత్తం పోసుకున్నా. ఏసురత్తం పోసుకున్నాక తగ్గిపోయింది. ప్రభు స్వస్థపరిచాడు. బిడ్డకున్న నొప్పులన్నీ చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారికి పాస్టర్ గారికి నా వందనములు. మా బాబు నాకు ఒక్కడే బాబు, అమ్మాయిలు లేరు. అయితే నా కుమారుడు 10 పాస్ అయ్యాడు. పనికి వెళ్తానమ్మా అన్నాడు. కానీ నేను ఒక వారం ఇక్కడ తీసుకొచ్చి ప్రభువా నా కుమారుడు బైబిల్ ట్రైనింగ్కి వెళ్తే నేను నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నా. బైబిల్ ట్రైనింగ్ వెళ్ళాడు. బాగా చక్కగా అక్కడ ట్రైనింగ్ నేర్చుకోగలగా మీ అందరు నా కుమారుడి కోసం ప్రార్థన చేయండి. ఆశపడ్డారు, ప్రార్థన చేసుకున్నారు, దేవుడు జవాబు ఇచ్చాడు. యేసయ్యకే మహిమ. గాడ్ బ్లెస్ యు అమ్మ. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. పాపకి జ్వరం వస్తుంది తగ్గిపోతుంది, వస్తుంది తగ్గిపోతుంది. హాస్పిటల్కి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా తగ్గిపోతుంది, కానీ మళ్ళీ అర్ధరాత్రి కల్లా జ్వరం వచ్చేస్తుంది. మళ్ళీ ఉదయాన్నే హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు బ్లడ్ టెస్ట్ చేయించమ్మా, ఎందుకు వస్తుందో చిన్న పాప కదా అని అంటే బ్లడ్ టెస్ట్ చేస్తే నెమ్ముందని చెప్పారు. చాలా భయం వేసి ఏడ్చిన. నేను ఏం చేసయ్యా నిమ్మేంది అయ్యా నేను ఏడ్చితే మా అమ్మ వాళ్ళు ధైర్యం చెప్పారు, ఏం కాదులమ్మ ఏసయ్యే ఉన్నాడు ప్రార్థన చేసుకొని చెప్పిండ్రు. పోయిన వారం వచ్చి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నా. మళ్ళీ రమ్మన్నారు బ్లడ్ టెస్ట్కి. మళ్ళీ మరుసటి రోజు పోయి బ్లడ్ టెస్ట్ చేస్తే ఏమి లేదమ్మా పాపకి నార్మల్గా ఉన్నాయని చెప్పారు. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి యేసయ్యకి గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. పాటమ్మ గారికి వందనాలు, పాటరి గారికి వందనాలు. యేసయ్య నాకు సంవత్సరం కన్ను కాకాల్లో చేసుకుని కన్ను మస్కొచ్చింది. మస్కొట్టి ఈ కన్ను కూడా సుక్కడం ఉందన్నారు. మస్కొట్టే పోయిన వారము ఇది 3వ వారం. ఆ వారము అయ్యగారు ఏసురత్నం వేసాక నాకు కంట్లో పడ్డది. ఒక్కరో వచ్చింది చూపు. నంద్యాల పోవాలని ప్రయాణాలు అవుతుండ్రు. ఇంక నంద్యాల నేను అన్నా చేసయ్యా మంగళవారం ప్రార్థన పోతా, ఈ కన్ను మస్కొచ్చింది కదా, ఈ కన్ను బాగా చేసయ్యా, లేకపోతే నేను బతకను వేసయ్యా
అని ఇంక ప్రార్థన చేసుకొని నంద్యాల పోయినా. నంద్యాల పోయి ఇప్పుడు ఇది 3వ వారం ఆపరేషన్ చేశాను. చూపు బాగా కనపడుతుంది, ఆ కన్ను బాగా ఉందన్న, బాగా అయింది, బాగా కనపడుతుంది నాకు. ఇంక తెల్లారి లేక 3వ రోజు నడుములు నొప్పులు వచ్చినాయి. జీవు లోపల మంచం నేను పండుకోలేకపోతున్నా. మా ఆయన ఆసుపత్రి పద రాను నేను. నా యేసు రక్తం నా దేవుడు సత్యమే ఉంది. మన కాడ రూపాయలు మనం ఏం తీసుకొని పోదాం అని శుభ్రంగా ఇట్లా వెళ్ళిపోయి అట్ట అందుకొని యేసు రక్తం పూసుకొని పండుకున్నా. తెల్లారి లేక నొప్పి తగ్గిపోయింది. స్వస్థపరిచాడు యేసయ్య. గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా దేవుని మహిమ పడతాం. ఆ బిడ్డ కన్ను చూపు బాగుందంటే నడుము నొప్పి తగ్గిపోయింది. యేసయ్యకి మహిమ. ఫస్ట్ వందనాలు. నాకు ఈ చెయ్యి చాలా నొప్పి, చాలా రోజులు ముంచి అట్ట ఎత్తనేది దించలేదు. పోయిన వారం వచ్చిన, మొన్న వారం ఇంటికి పోయి అమ్మటే చెయ్యి నొప్పి ఉందా లేదని చూసుకొని ఇంతలో బిందెలు 3 బిందెలు నీళ్ళు తెచ్చా. అయినా కానీ ఈ చెయ్యి ఏమి నొప్పి లేదు. అంతకుముందు అసలు ఇట్ట రానిదు, అసలు వంచలేవు చెయ్యి, వంచలేను, ఇట్ట ఎత్తలేను, దించలేను. గొప్ప కార్యం. స్వస్థపరిచేసి ఆ చెయ్యి నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా దేవుని మహిమ పడతాం. కన్ను ఇంతలా వాసింది మా అబ్బాయికి, మా కొడుక్కి. ఆశీర్వాదం వచ్చి రేపు ఆ మంగళవారం పారిన పోయి సాక్ష్యం చెప్పుకుంటున్నా. ఇంతలా వాసింది, లోపల గుల్ల ఉంది, సీంగుల్ల. ఆశీర్వాదం వేసిన అసలు ఆ గుల్ల లేదు, వాపు లేదు, బాగుంది. ప్రభు స్వస్థపరిచాడు. వారి విశ్వాసాన్ని బట్టి గట్టిగా చెప్పండి కొట్టి, గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నేను నా బిడ్డలకు ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ వస్తే ఈ సన్నిధిలో సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నా. అందుకని వచ్చాయి. దేవుడు మేలు చేశాడు. యేసయ్యకి మహిమ. నాకు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే 4 రోజులు హాస్పిటల్కి తిరిగాను, తగ్గింది. మళ్ళీ చలి జ్వరంతో వచ్చింది. చలి జ్వరంతో వస్తే నేను నిద్ర లేకుండా తల నొప్పి, జ్వరం మొత్తం బాధపడుతూ ఉంటే మా అన్న యాసీలా దిగిన చోత్రాజర్ పేరు పెట్టుకుని దిగిన యాసీలకి నాకు నిద్ర లేకుండా మా ఆయన ఆ గుళ్ళకి ఈ గుళ్ళకి తిప్పి నేను అలసిపోయాను బావా అని మా ఆయనకి ఫోన్ చేశాడు. చేస్తే వచ్చి యాసీలో పార్తుల్లో పెట్టాడు. నన్ను పార్తుల్లో పెట్టినాక యాసీలో నాకు నిద్ర రాదయ్యా అని ఆయన మొదలు ఏడ్చి చెప్పాను. నేను ఆయన మొదలు ఏడ్చి చెప్తే ఆయన నైట్గా నాకు నిద్ర వచ్చేలా చేస్తాడు. దేవుడు మేలు చేశాడమ్మా. దేవుడిని మా మొర్ర విన్నాడు. ఆయన నన్ను ఒక్క రోజుగా నన్ను కాపాడినా యేసయ్యా, ఆయన నన్నే బతకాలని నేను బతకాలని అనుకున్నాను. దేవునికి స్తోత్రం. నీ మొర్రకి, ప్రార్థనకి దేవుడు గొప్ప జవాబు దయచేసి గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఆ బిడ్డకు చేసిన మేలును బట్టి యేసయ్యకి మహిమ. స్తోత్రము. పోయిన సంవత్సరంలో నాకు షుగర్ 400 ఉంది, బీపీ 200 ఉంది. అయినా కోమలకు పోతే ఒంగోలు తీసుకపోయినారు. ఒంగోలు మా వల్ల కాదన్నారు. అయినా దేవుడు మరి ఎట్టను బాగు చేసినాడు. నేను అనుకున్న 7 వారాలు వస్తాను ఒప్పుకునేదా. 7 వారాలు వచ్చి కానుక చెల్లించినాను. చెల్లించాక మళ్ళీ కంటి శుక్రం వచ్చింది. శుక్రాలు ముదిరిపోయినామంటే మళ్ళీ హైదరాబాద్ పోయినా. మా కొడుకులు ఉన్నారు హైదరాబాద్లో, 2 కొడుకులు ఉన్నారు. అయితే అక్కడ పోయేదాకా కొడుకులు ప్రైవేట్ తీసుకపోతే అమ్మాయి కాయ కట్టినది కన్నుకు చాలా ఖర్చు అవుతుంది అన్నారు. ఆయన అమ్మాయి ఎట్ట చేయాలమ్మా అంటే ఇంటికి పోమ్మా అక్కడే చేయించుకోమన్నారు. అయినా నేను మోకరించి ప్రార్థన చేసిన. మా కొడుకు మళ్ళీ కన్ను చేయించిండు. కన్ను బాగుంది, కాయ నీళ్ళు గారడం, విరగగారడం, అయినా అన్నీ బాగా జరిగినాయి. దేవుడు సాక్ష్యం చెప్తాను ఒప్పుకున్నాను. సాక్ష్యం చెప్తాను. ప్రభు స్వస్థపరిచాడు అని చెప్తున్నారు. గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. వందనాలు. కూడి వచ్చిన వారందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా భర్తకి గుండె జబ్బు వచ్చి రేత్రి పడిపోయి నడిచాం కాడ పడిపోయి మేము నిద్రపోతుంటే ఎవరు లేవాల. కొడుకు ఒక ఇంట్లో పండుకున్నాం, మేము ఒక పంచలో పండుకున్నాం ఇంకొక ఇంట్లో. కొడుకు ఏం చేసింది, ఎవరు లేవాలం. పల్లెలో వాళ్ళు ఆటో కోసం వచ్చినారు మా బజార్కి. వాళ్ళు వచ్చి ఇంకా అమ్మా ఎవరు లేవకూడదంటే అప్పుడు వాళ్ళు బయటకు వచ్చి పెద్దమ్మ పేదనాన్న పడిపోయిండు, ఇంకేమీ లేదని లేచి భయపడ్డా. లేచి అప్పుడు పిల్లల్ని లేవగొట్టి హైదరాబాద్ దర్శి తీసుకొని వచ్చినాక అయ్యా ఈ హాస్పిటల్ కాదు ఒంగోలు వెళ్ళండి అంటారు. రాత్రి 2 గంటల కాడ ఇంక ఒంగోలు వెళ్ళమంటే ఒంగోలు వెళ్ళి అక్కడ కూడా రిమ్స్ పోయింది. అక్కడ కూడా మా వల్ల కాదన్నారు. సరేలే అని ఇంకా అతను ఇంకొక హాస్పిటల్కి వెళ్ళిపోయినాక అయ్యా ఈ బిడ్డ బతకడు, రూపం మారిపోయింది, ఒక దెయ్యం రూపంలాగా అయిపోయింది. ఆయన ఇక్కడికే ప్రార్థనకు వచ్చి
ఒక దెయ్యం రూపంగా మారిపోయేలేక అయ్యా ఈ బిడ్డ బతకడు తీసుకెళ్ళమా. సరేలే అయ్యా ఎట్టన్నా కానీ చూడమని చెప్పినారు. చిన్న కొడుకే లేడు, ఉప్పిలు వెళ్ళిపోయింది పెళ్ళికి. అర్థం కాక ఏడుతున్నాం, అందరూ ఏడుతున్నారు. ఏడ్చినాక అప్పుడు ఆ బిడ్డలో తీసిపోయి చాలా కట్టించి సీరియస్గా వేసుకుని దాన్ని రాపించుకున్నారు, సంతకం పెట్టించుకున్నాక ఇంక ఉంటేనేమో మీ బిడ్డ పోతే ఏమీ లేదయ్యా అని. సరేలే అని లచ్చి కట్టినాక 6 రోజులు 5 రోజుల నుంచి కానీ 6వ రోజు పంపించినారు. 6వ రోజు పంపించినాక ఇంటికి తీసుకొచ్చిన 2 రోజులు ఉన్నాక ఇంకా అతను మళ్ళీ తీసుకుపోయిన బాగులేదని మళ్ళీ 10,000కు మందులు ఇచ్చినారు. ఇండిషన్ చేసిన 15,000 తీసుకొని ఇండిషన్ ఎత్తే అది గుండెకి అంటుకోకుండా పక్కకు వచ్చింది. పక్కకు వస్తే ఇంకా సరేలే అబ్బాయి మీకు తెలియదు కదా, మీరు పిల్లలు కదా అని విజయవాడ హాస్పిటల్కి తీసుకుని తీసుకుపోతే విజయవాడలో కూడా చేర్చుకోపోయేలేక ఎట్టకట్ట బాత్యమన్నాడు చేరి. ఈయన దెయ్యం రూపంగా తీసుకెళ్ళండి, హాస్పిటల్ వాళ్ళందరూ అదిరిపోతారు, తీసుకెళ్ళండి. కాదులే అయ్యా స్వత్తమని అని ఒక ఆయనలో డాక్టర్ చెప్పినాక అయ్యా ఆరోగ్య కార్డు మీరు మట్టుకు లేదు, మీరు మట్టుకు డబ్బులు పెడితేను అన్న. సరేలే పెడతాంలే అన్న. మళ్ళీ ఇంకా ఆ రోజు పొద్దున్నే పోయిన వాళ్ళం సాయంత్రం వేస్తామన్నారు. ఆయన ఏమి తినక నీరసంగా ఉందయ్యా ఇవాళ వేయమన్నారు. మళ్ళీ రేపు మాటిడికి వేస్తాం అయ్యా అయ్యి పెట్టాను. ఏమి తింటాం అలా తినకపోతే సరేలే అమ్మ అని అట్నా కట్ట పెడతాం. మళ్ళీ అన్నారు ఇది కాదయ్యా ఈ నీరసంగా ఉంది మనీలోకి మళ్ళీ చాలా కట్టి ఇదేంద్రా దేవుడి మీద భారం వేసుకుంటే ఇదేంద్రా తండ్రి అయ్యా ఉంటే మా బిడ్డ పోతే నీ బిడ్డ అయ్యా అని అనుకొని దేవుడి మీద భారం మళ్ళీ 15,000 రూపాయలు ఇండిషన్ వేసినా కానీ అది గుండెకి అంటుకోవాలి, అది కూడా పక్కకి పోయింది. ఇంక సరేలే అమ్మ అని ఇంక ఎట్లా చూపించుకొని వచ్చిన. ఇప్పుడు 5 నెలలు వెళ్ళిపోయి 6 నెలలు పాదాం అయ్యి అక్కడికి అంటే నేను రాలేను నువ్వే పో అని. నేను పోయి సాక్ష్యం చెప్పుకొని వస్తానయ్యా అని ఈరోజు వచ్చిన. ఇదే ఉల్లగల్లు మరి ఎంతగానో వేదన ఉంటుంది. ఆ వేదన మరి ఆ తల్లికే తెలుస్తుంది. కాబట్టి గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. ముందుగా పాస్టర్ గారికి వందనాలు. నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకొని యేసయ్య నాకు మగపిల్లడు పుడితే సాక్ష్యం చెబుతాను అనుకున్నాను. యేసయ్య నాకు మగబిడ్డనే ఇచ్చింది. కానీ చెప్పడానికి ఇన్నాళ్ళు భయపడి నేను చెప్పలేకపోయినా ప్రార్థన చేసుకుని తండ్రి నేను మంగళవారం ప్రార్థనలో సాక్ష్యం చెప్పాలి, నాకు ధైర్యాన్ని ఇవ్వయ్యా అని ప్రార్థన చేసుకున్నా. మగపిల్లవాడిని దేవుడిచ్చాడు. మరి చాలా సంవత్సరాల తర్వాత మరి 2-3 సంవత్సరాలు అయినట్టుంది కదమ్మా. దేవుడు మేలు చేశాడు. సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్కి నా వందనాలు. మా మనవడికి బాగలేకపోతే కోడల్ని ఎత్తుకోమని చెప్పే. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాస్ పోయలే. అమ్మాయి పాస్ పోసిందని అడిగితే పాస్ పోయలేదంట. మా ఇంటి అయినా ఇక్కడికి వచ్చిండు, ప్రార్థనకైనా వస్తానని వచ్చిండు. ఆ రోజు ఆయిల్ బాటిల్ వేసుకొని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి ఇదేం పొద్దుటాంచి పాస్ పోయలేదంటే ఈయనొత్తి కోపడతాడు. ఎడ చేయాలి ప్రభా నీ చిత్తమయ్యా, మంగళవారం సాక్ష్యం చెప్పుకొని ఏం కాకుండా సహాయం చేయమని ప్రార్థన చేసుకున్నాం. సాయంత్రం 10 గంటల దాకా పోయలే. మళ్ళీ చెప్పకపోతే అరుతుడని చల్లగా చిన్నగా చెప్పి అయ్యా పాస్ పోయలేదు అని. ఏం మనుషులు 2 మనుషులు ఇంటికాడు పిల్లోడు పాస్ పోయిపోతే ఏం చేస్తున్నారు వీరని అరిచిండు. సరేలే తండ్రి నీ చిత్తమయ్యా, నీ చేతి గొప్ప చెబుతున్నాను, నీకు మరుగైంది ఏది లేదు తండ్రి, నీ చిత్తమేనయ్యని మళ్ళీ మోకరించి ప్రార్థించి ఏసు రత్నం తీసుకొచ్చింది అంతా పూచే గజ్జల్లో. ఆయన బయటికి ఇంకొక పాస్ని అడిగి వరకు పోయాడు. అటు పోయేసేసరికి పాస్ ఆయన వచ్చే సయానికి పోసాడు. పోసిండు కనుక ఎందుకు మీరు భయపడేది అంట. సరేలే సాయంత్రం నుంచి ఉదయం వరకు మళ్ళీ పోయిలా. ఒక్కసారి పోసినాక ప్రభా నీ చిత్తమయ్యా, అదిగాక మళ్ళీ పాస పోతుంటే ఇంతలా ఉబ్బుతుంది అయ్యా, ఇది పోతున్నా ఆ బిడ్డకి నార్మల్గా ఉండాలి. ఈయనేమంటుండే ఆపరేషన్ చేపిస్తేనే అది, లేకపోతే మీకు వల్ల కాదు, ఏదన్నా డేంజర్ అయితే అరుతా ఉండు, రోజు కొడుకుని అరుతుండు, నన్ను అరుతుండు. ప్రభా మేము ఏ ఆసుపత్రి పోకుండా ఆ బిడ్డకి నువ్వే నార్మల్ చేయాలని. ఆ బిడ్డని పాస పోసేటప్పుడు చూద్దామంటే భయం వేసేది. నేను గమ్మునంటే సూదంత దారంతో పోతాడు పాస. తండ్రి ఆ బిడ్డ నీ గొప్ప చేస్తున్నాను, ఏమన్నా చేసుకోమని వదిలేసి కానుక చేసి సాక్ష్యం చెప్పుకుంటానన్నా.
కానీ ఆ బిడ్డ మాకు నేను ఇంతవరకు చూడలేదు. నిన్న చూస్తే నార్మల్గా పోసిండు పాస. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాత్రకి వెళ్ళి వస్తానంటే వెళ్ళమని మా అబ్బాయి ఇద్దరు చెప్పారు. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యం చేశాడమ్మా. యేసయ్యకే మహిమ. పాస్టర్ గారికి వందనాలు. నాకు కరువు పనికి పోతే పుల్లోడు తగిలింది. ఎన్ని హాస్పిటల్ పోయినా, ఒంగోలు పోయినా తగ్గలేదు, దర్శిలో చూపించుకున్నా తగ్గలేదు, కళ్ళజోడ ఇచ్చారు అయినా తగ్గలేదు. మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చదువుతానని కొంచెం తగ్గింది. నిన్న నేను బోరేర్చుకుంటున్నాను, నీళ్ళు పర్లేదు అని అందరూ అంటా ఉన్నారు. నేను వేసి రక్తం వేసి మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చదువుతాను, నెలకి నీళ్ళు ఎగరగొట్టేసి దేవుడు మేలు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి వందనాలు. నాకు చేతిలో ముళ్ళు గుచ్చుకొని 3 నెలలు అయింది. అది తీస్తే కనపడలేదు, ముళ్ళు కనిపించట్లేదు అని వదిలేసాయి. ఇంకా దాన్ని వదిలేసాక చెయ్యి బాగా నొప్పి చేసింది. అసలు చెయ్యి వంగనీయట్లేదు, బాగా నొప్పిగా ఉంది. ఏసయ్యా ఏంది ఏసయ్యా, చెయ్యి అసలు వంగట్లేదు, ముళ్ళు అయితే లేదు కదా, సరే ఏసయ్య ఇది కానీ తగ్గితే నీకు మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానని దాని మీద ప్రేయర్ ఆయిల్ పూసా. నొప్పి తగ్గిపోయి తెల్లారేసరికి ముళ్ళు బయటకు వచ్చేసింది. ప్రేయర్లు రాయంగానే దేవుడు మేలు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అమ్మగారికి వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా పాపకు బాగలేదు, అసలుకి బాగలేనప్పుడు ఎస్సయ్యా మరి ఇక్కడికి వస్తే పాప బాగుండిద్దని చెప్పారు ఎస్సయ్యా అని 3 వారాలు రావాలనుకుని వచ్చిన. పోయిన వారం రావాలనుకునేసరికి పొలం వెళ్ళేసరికి తేలు కుట్టింది ఎస్సయ్యా. 3 రోజులు ఎంతో బాధపడ్డా ఎస్సయ్యా. అయినా నేను పోవాలని ఆ రోజు ఎంత ప్రయత్నం చేసిన అసలు కల్లాడిపోయా ఎస్సయ్యా. ఈ చెయ్యి నొప్పి తగ్గితే వచ్చేవారు నేను మంగళవారం ప్రార్థన పోతానని ఒప్పుకున్నా. బాగానే ఉంది మీ అందరికీ. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు అమ్మా. నాకు నొప్పులు, నీరసం, కళ్ళు తిరిగిపోతున్నాయి, డేట్ పెయిన్. మందిరంలో సాక్ష్యం చెప్తానన్నాక బాగుంది. నిన్న విపరీతం గుండెల నొప్పి, ఒళ్ళు నొప్పులు. మందిరంలో సాక్ష్యం చెప్తానన్నాను కానీ ఉదయం నుంచి తగ్గిపోతుంది, వస్తుంది. సాక్ష్యం చెప్తానన్నాక బాగుంది. గాడ్ బ్లెస్ యు తల్లి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నాకు 40 సంవత్సరాల డబ్బులు అప్పుడు జగన్ గెలిచినప్పుడు వచ్చినాయి ఒకసారి. ఇంకా నాకు మళ్ళీ 5వ సంవత్సరం వచ్చినాక మొన్న ఆయన నాకు కానీ ఆ డబ్బులు కానీ వస్తే నీకు కానికేస్తానని ఒప్పుకున్నాను. ఆ డబ్బులు బట్టి ఇంకొక సాక్ష్యం ఏంటంటే, కన్ను ఆపరేషన్ చేయించుకున్నాను నేను కాకాల్లో. కన్ను ఆపరేషన్ చేసుకుంటే కాని రావటం వల్ల మామూలుగా మా ప్రైవేట్ హాస్పిటల్ కూడా వెళ్ళా. ఆయన ఏమన్నంటే మా ఆపరేషన్ బాగానే జరిగింది, ఏం కాదండు, కానీ నాకేం కాని రాలేదు. నేనైతే అనుకున్నా తండ్రి నాకు కానీ కన్ను కానీ కానొస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. కన్ను కొంచెం బాగా కానొస్తుంది. ఇంకో సాక్ష్యం ఏంటంటే, చెవు దగ్గర తెల్లారి లేచే వరకు ఇంత గడ్డలేసి ఉంది. ఇక్కడ ఈ చెవు అమిటి వెనకమేనే లేచి ఉంది. నేను అంటే మా ఆయనకు చూపించాను, ఇంతలా గడ్డలేసింది, ఎంత నరం మేనంటే అది ఎప్పుడో ఉంటుందిలే, నీకు తెలియదులే, నువ్వు చూసుకోలేదు అన్నాడు. కాదు నాకెందుకు తెలియదు, నేను ఇక్కడ నీళ్లు పోసుకుని తోముకునేటప్పుడు నాకు తెలుసు కదా గడ్డ ఉంది లేదన్న. తండ్రి నాకు కానీ అది ఈ పక్కన అది కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా లేచింది ఆ గడ్డ అంతలా లోపల. నేను ఎస్ఐయా నాకు కానీ ఈ గడ్డ కరిగిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. పోయిన వారం రాలేకపోయినా నేను నాకు ఏసు రక్తం వేసి పూసుకొని అనుకున్నాను, తగ్గిపోయింది గడ్డ తగ్గిపోయిందంట. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యని మహిమ పరుద్దాం. గాడ్ బ్లెస్ యు అమ్మ. అది ఇళ్ళ తొనకొండ దగ్గర ఇళ్ళ చెరువు చిన్న గ్రామం. మరి పోయిన వారం అంతకుముందు వారంలో నేను కింద పడి కాలు చాలా దెబ్బ తగిలింది. ఎక్స్రే తీపించుకుంటే బోన్స్కి ఏం లేదమ్మా, కండ కొంచెం నలిగింది అని చెప్పారు. ఎప్పటి నుంచి చాలా రోజుల నుంచి మా ఊరిలో చాలామంది వస్తున్నారమ్మా. నేనైతే రాలేకపోయినా కూడా ఆ రోజు ఒక ఈ సహోదరి తీసుకుపోతాను రా అంటే, కూర్చోలేను కదా, నడవలేను కదమ్మా అన్న. ఏం కాదులేరా అని తీసుకున్నామా ఉత్సాహం ఉంచి నేను 3 వారాలు వచ్చాను. కాలు ఇలా అనలేను, చాలాసేపు కూడా కూర్చోలేను దాన్ని. దేవుని మోకరించి ప్రార్థన చేద్దామన్న కళ్ళ మట్టి నీళ్లు పడేకి. దేవుని దయ వలన నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ దేవుని చిత్తమైతే ఈసారి మా కోడలతో వచ్చి సాక్ష్యం చెప్పాలని అనుకున్నా నా మనసులో. కానీ ఈరోజు దేవుని చిత్తం ఈ రీతికి ఉందేమో నాకైతే తెలియదు. కానీ నేను ఉదయం తలస్నానం చేయాలన్న కూడా భయంకరమైన జ్వరంతో ఉన్నా. తలస్నానం చేసి ఈరోజు ఎట్నైనా సాక్ష్యం చెప్పాలి, దేవుడికి నేను
బలహీనరాన్ని అయిపోతానేమో అని చెప్పాను. దేవుని దయ వల్ల బాగానే ఉంది. మీ అందరికీ మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, మా సంఘం కొరకు కూడా ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు అమ్మ. దేవునికి స్తోత్రం. దేవుడు బిడ్డ పట్ల చేసిన మేలును బట్టి యేసయ్యకే మహిమ కలుగును గాక. పోయిన నెలలో మేము మద్దనకొండ దగ్గర చెరువు 4 కిలోమీటర్లు ఉంటుంది. మా ఆయన కాయలు అమ్ముతుంటాడు. 10 గంటల టైంలో ఊరికి వస్తుంటే నా 3 మనుషులు కొట్టి 60,000 డబ్బులు చెల్లు తీసుకున్నారు. ఆ బిడ్డకి ఏదన్నా అయితే మాకు దిక్కేవారు లేరు. నా కుమారుడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. నా అల్లుడికి తాకి కింద పడిపోయి 4 కాలాన్ని చెడిపోయినాయి. నా భర్త 2 కుటుంబాలు పోషించాలి, కానీ ఆమె తలల మీద కొడితే బాగా బొప్పు కట్టి బాగా భయంకరంగా నొప్పి అని ఏడ్చినాం నైట్ అంతా. తెల్లారినాక యేసురక్తం రాసి ప్రార్థన చేసుకుంటే తగ్గిపోయింది. కానీ నా భర్త ప్రభు స్వస్థపరిచాడు. యేసు రక్తం రాసి ప్రార్థన చేసుకుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. పోయిన వారంలో నా కొడుకు పిల్లలకు 3కి, నా బిడ్డ పిల్లలకు జ్వరం తగిలింది. తండ్రి మంగళవారం సాక్ష్యం చెప్పుకుంటే బిడ్డలకు జ్వరం తగ్గిపోయింది. గాడ్ బ్లెస్ యు అమ్మ. దేవుని స్తోత్రం. కొడతాను, ఒక 50,000 తర్వాత కొడతాను అని మొన్న పొద్దులకు వచ్చి అగ్రిమెంట్ రాసుకొని 6.5 లక్షల డబ్బులు కొట్టిండు. ఆయన అదే ప్రార్థన వల్ల, నా ప్రార్థన వల్ల ఆయన కూడా ప్రార్థన ఆలకించి అందరూ కూడా వచ్చి అగ్రిమెంట్ రాసుకొని నాకు 6.5 లక్షల డబ్బులు తగాదాలన్నిటిలో నుంచి ఆ బిడ్డకు మరి ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యం చేశాడు. గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. కనుక్కుంటే 500 కాదు, అట్లా కాదు. అయ్యగారు చెప్పినట్టు ఏదో అంతే పావులు వస్తే ₹10 ఇస్తే రూపాయి అన్నీ నేను మళ్ళీ బియ్యం కూడా నేను అందరికీ నేను ఇచ్చేయాలనుకొని నేను బియ్యం కూడా తీసుకొచ్చి ఇచ్చా. కాను కూడా 500 కాను కొప్పుకున్నా. ఆ రోజు తీసి పెట్టినా. అది కాదు, ఇంకా మనకు ఇంత దేవుడు మనకు సహాయం చేసి ఎవరు చెప్పుకొని కూడా నేను ధాన్యం బియ్యం తీసుకొచ్చి. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నాకు దేవుడు చేసిన మేలు ఏంటంటే చాలా రోజుల నుంచి కొంచెం మెడల నొప్పులతో బాధపడుతున్నా. ఆ మెడల నొప్పుల నుంచి పోయిన వారం సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నా. మెడల నొప్పులు తగ్గాలి దేవుడా. నాకు ఇక్కడ మెడ కింద బెల్ల కట్టింది, చెవికాడ నొప్పి పుడుతుంది బాగా. మెడల నొప్పులు తగ్గిపోతే సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నా. మెడ నొప్పి తగ్గిపోయింది. అయ్యగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే పోయిన మంగళవారం మనవరాలకు జ్వరం వచ్చి బాగా టైఫాయిడ్ మలేరియా జ్వరం అని చెప్పినారు. నేను ప్రార్థనకు వద్దామని ప్రార్థన టైం అయిపోయినది. నేను ఇక్కడ యేసు రక్తం ఎత్తపై అమ్మాయికి రాసిన అమ్మాయి జ్వరం తగ్గి బాగుండే పని సాక్ష్యం చెబుతాను. దేవుడు సన్నిధిలో ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాడ్ బ్లెస్ యు అమ్మా. నెక్స్ట్ చెప్పండి అమ్మా, త్వరగా చెప్పండి, టైం లేదు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. పోయిన బుధవారం నాడు మా ఇంట్లో బంగారం పోయిందండి. బంగారం పోయినప్పుడు నేను ఏడ్చుకుంటా ఉన్నప్పుడు అటు సిద్ధాంతి కాడికి ఇటు వినకొండ అటు వెళ్ళినామండి. చెప్పినా ఇంట్లో వాళ్ళే తీశారని అంటున్నారు. అయినా కానీ మా అమ్మాయి అంటుందమ్మా నువ్వు ప్రార్థన చేసుకోమా, 5 వారాలు మంగళవారం ప్రార్థనకు వస్తే నీకు సాయం చేస్తాడమ్మా అని ఎంతో చెబుతూ ఉంది. అయినా నేను అన్నం తినకుండా ఎప్పుడు మెలకు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటా ఏడ్చుకుంటా ఉన్నా. నాకు 2 అమ్మాయిలు ప్రభువా నీ చిత్తం, నేను పోయిన బంగారం ఏడ సంపాదించుకోవాలని ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకున్నప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మా బీరువాలోనే పెట్టారండి. మళ్ళీ తీసుకొచ్చి నీ దగ్గర పెట్టేశారు. కింద తాళం వేయమండి, పిల్లలు బట్టలు అడుగుతుంటారు, పైదానికే తాళం వేసి కింద దానికి వేయలా. అది ఎప్పుడు తీసుకొచ్చి పెట్టారో మాకైతే తెలియదు. అందరూ అన్నారు ఆ అమ్మాయి దొంగతనం వేయటానికి ఇట్లా చేశారన్నారండి. అయినా నాకు ఇష్టమైన బంగారం నాకు చిక్కింది. నేను ఏడ్చుకొని ప్రార్థన చేసుకొని 5 వారాలు వస్తా ప్రభు అనుకొని ప్రార్థన చేసుకొని ఏడ్చుకున్నప్పుడు నాకు ఆ నైట్ అంతా కళల ద్వారా నా బంగారం నాకు ఇంటికి వచ్చినట్టే వస్తుందండి. తాడులు బంగారం ఉంగరాలు అన్ని కానొస్తా ఉన్నాయండి. కానీ నాకు సాయం చేసి చెప్పం మాత్రం. కష్టానికి వందనాలు. మాది దొనకొండ దగ్గర ఇళ్ళ చెరువు. నాకు బాగోలేదు, కడుపులో నొప్పి వచ్చి బిడ్డ సంచికి పోత వచ్చినది అన్నారు. నేను హాస్పిటల్ పోతే ఆపరేషన్ చేయించుకోవాలంటే నాకు తగ్గిపోతే నేను ఆపరేషన్ చేయించుకొని సాక్ష్యం చెప్తాను అనుకున్నా, తగ్గింది. గాడ్ బ్లెస్. తగ్గిపోయింది. యేసుకే మహిమ. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే పోయిన వారం మంగళవారం నేను వచ్చిన మా కోడలికి 2 నెలల ముంచి టైఫాయిడ్ జ్వరం తగులుతుందంట. ఎక్కడ చూపించినా టైఫాయిడ్ జ్వరం తగ్గటం లేదు.
నేను అక్కడి నుంచి తీసుకుపోయిన ప్రేయర్ ఆయిల్ తీసుకుపోయి అమ్మాయి పూసుకో నీకు అంతా నార్మల్గా అయిద్దని ఇచ్చిన. పూసుకొని 2 రోజులు ఉన్నానికి అత్త నాకు అంతా తగ్గిపోయింది, తల నొప్పి పోటు అన్నీ తగ్గిపోయినాయి. నేను సాక్ష్యం చెబుతలే, మంగళవారం ప్రార్థనకు పోయి పూసుకోమంటే పూసుకొని తగ్గిపోయినాయి అత్త అని మళ్ళీ పోయి రిపోర్ట్ చేసుకుందంట. తీసుకుంటే ఏం లేదమ్మా, జ్వరం లేదు, ఏం లేదని చెప్పిండ్రంట. సాక్ష్యం సాక్ష్యం ఏంటంటే నా మనవరాలు 10 పాస్ అయితే నేను పాస్టర్ గారి కాడ సాక్ష్యం చెబుతా అనుకున్నా. మళ్ళీ పాస్ అయింది, మళ్ళీ సీట్ వచ్చే సాక్ష్యం చెబుతుంది అనుకున్నా. దేవుడి వల్ల సాక్ష్యం చెబుతా. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు అమ్మా.